జ్యోతిషశాస్త్రంలో బుధగ్రహం బుద్ధి, విజ్ఞానం, మాట తీరు, వ్యాపారం మరియు తార్కిక ఆలోచనలకు అధిపతి. ఇది మిథున, కన్యా రాశులకు అధిపతిగా వ్యవహరిస్తుంది. జాతకంలో బుధుడు బలపడితే వ్యక్తికి మంచి జ్ఞాపక శక్తి, చమత్కార సంభాషణ చాతుర్యం మరియు వ్యాపారంలో రాణించే శక్తి లభిస్తాయి. బుధగ్రహ ప్రాథమిక లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే, దీని రాశులు మిథునం, కన్య. బుద్ధి, వాక్బుద్ధి, గణితం, వ్యాపారం. దీని యొక్క వర్ణం ఆకుపచ్చ అంటే ఎమరాల్డ్. ఈ గ్రహం యొక్క అధిదేవత మహావిష్ణువు. దీని నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. దీని యొక్క ప్రభావాలు ఏ రకంగా ఉంటుందంటే, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి, లెక్కలు మరియు వాణిజ్యంలో లాభాలు వస్తాయి. అదే అశుభంగా ఉంటే చర్మ సమస్యలు, నాడీ సంబంధిత బలహీనతలు, మాట్లాడడంలో తడబాటు లేదా నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా ఈ గ్రహం గురించి వివరంగా తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రంలో బుధగ్రహాన్ని నవగ్రహాల యువరాజు అని పిలుస్తారు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే ఈ గ్రహం మనిషి మేధస్సుకు మరియు దైనందిన వ్యవహారాలకు అత్యంత కీలకమైనది. జ్యోతిషశాస్త్ర ప్రకారం మరియు ఖగోళ శాస్త్ర ప్రకారం బుధుడు ఒక శుభగ్రహం. అయితే ఈయన ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ స్వభావాన్ని, పాపగ్రహాలతో ఉంటే పాపత్వాన్ని, శుభగ్రహంతో ఉంటే శుభత్వాన్ని పుంజుకుంటాడు. కన్యా రాశిలో 15వ డిగ్రీల వద్ద బుధుడు ఉచ్చస్థితి అంటే అత్యంత బలమైన స్థితి పొందుతాడు. మీనరాశిలో నీచస్థితి బలహీనమైన స్థితి పొందుతాడు. సూర్యుడు, శుక్రుడు బుధుడికి మిత్రులు, చంద్రుడు శత్రువు, కుజుడు, గురుడు, శని తటస్థంగా ఉంటారు. మానవ జీవితంపై బుధుడి కారకత్వాలు అంటే ప్రభావాలు ఏ విధంగా ఉందో చూద్దాం. బుద్ధి మరియు తార్కికత, చురుకైన ఆలోచన విధానం, సమయస్ఫూర్తి, లాజికల్ థింకింగ్ బుధుడి ఆలోచనలో ఉంటాయి. జాతకంలో బుధుడి స్థితుల ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. భద్ర మహాపురుష యోగం 1, బుధాదిత్య యోగం 1. బుధుడు జాతకంలో కొన్ని ప్రత్యేక స్థాయిలో ఉన్నప్పుడు శక్తివంతమైన యోగాలను ఇస్తాడు. బుధగ్రహ నివారణ కోసం ప్రతి బుధవారం మహావిష్ణువును లేదా శ్రీరాముని తులసి దళాలతో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆకుపచ్చని బట్టలు లేదా పచ్చని కూరగాయలను పేదలకు దానం చేయాలి. అలాగే ప్రతిరోజు ఉదయం పక్షులకు పచ్చని గింజలు ఆహారంగా వేయడం మంచిది. జ్యోతిష్యుల సలహా మేరకు మరకతం ధరించాలి.